హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇల్లంతా చూడండి, ఉదయాన్నే కసులు కొట్టి బండలు తుడిచి స్నానము పూజలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్ వెళ్ళిపోయారు. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంకా మళ్ళీ వంట చేయాలి. ఈరోజు వంట పని పెద్ద ఏం లేదు. ఇదిగోండి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. సోమవారం కదా ఈరోజు. ఇంకా అంతా ఇలా పూజ చేసుకున్నాను. ఇల్లంతా చూడండి, కసు కొట్టాలి. వంట చేసిన తర్వాత కసు కొడదాంలే అనేసి మా చిన్నోడు ఉదయం ఇంట్లో అటుకులు చల్లిపోయాడు. తింటా అని తీసుకొని ఇంటి నిండా చల్లాడనమాట. పిల్లలతో మామూలుగా ఉండదు. ఈరోజు మధ్యాహ్నానికి అన్నము ఒకటి చేయాలి, తర్వాత లెమన్ రైస్ కలుపుతా అని చెప్పాను. లంచ్ తీసుకెళ్ళి ఇచ్చి రావాలి కదా. ఇదిగోండి అన్నం అయితే పెట్టేశాను. ఉదయం వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి రొట్టె చేసి చిక్కుడుకాయ చేశాను. కొంచెం సామాన్లు ఉన్నాయి. ఇప్పుడు అన్నం పెట్టాను కదా, ఇంకా ఫస్ట్ కసు కొట్టేసి తర్వాత సామాన్లు కడిగేస్తాను. ఆలోపు అన్నం అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా లెమన్ రైస్కి తాలింపు వేసేసేయాలి. అలాగే పిల్లలు క్యారెట్ జ్యూస్ అడిగారు. మమ్మీ మాకు జ్యూస్ తీసుకోరా స్కూల్ దగ్గరికి అని చెప్పేస్తే ఇంకా ఇక్కడ క్యారెట్ అనేది నీళ్ళలో వేసి పెట్టేశాను. అన్నం వండి ఇంకా కసులు కొట్టి అంట్లు కడిగేసి తర్వాత లెమన్ రైస్ కలిపి క్యారెట్ జ్యూస్ చేసి పిల్లలకి ఎవరు బాక్స్లో పెట్టి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చి రావాలి. కొంచెం నానని ఇసుకుంటాయి కదా అనేసి ఇలా పెట్టేశాను. కొంచెం కూల్ కూడా పోతాయని. ఈ మధ్య జ్యూస్ బాగా తాగుతున్నారు అనమాట, క్యారెట్ జ్యూస్. నిన్న కూడా తాగారు సాయంత్రము. నా కోసం అని నేను చేసుకుంటుంటే ఇంక ఈ మధ్య మేము కూడా తాగుతాం అనేసారు పిల్లలు. ఇంకా ఈ వంట అన్నం ఒకటి చేసి లెమన్ రైస్ కలిపి మార్నింగ్ చిక్కుడుకాయ రొట్టె చేశాను అన్నాను కదా. చిక్కుడుకాయ అయితే కొంచెం ఉంది. ఇంకా నా కూతురికి చిక్కుడుకాయ అన్నం కలిపి తీసుకురమ్మనింది. తను చిత్రాన్నం పులిహోరలు ఇలాంటివి ఏవి తినదు. ఇంకా ముందు రోజు చేసినది పప్పు కొంచెం ఉంది, అలాగే రసం కూడా ఉంది. ఇంకా లెమన్ రైస్ ఇవి సరిపోతాయి ఈ పూటకు అనేసి ఇంకా ఈరోజు అయితే వంట పని పెద్ద ఏం పెట్టుకోలేదు. మర్చిపోయిన ఇడ్లీకి నానబెట్టాలి. బాగా గుర్తొచ్చింది టైంకి. రేపు మార్నింగ్ ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ చట్నీ చేసేస్తాను. రేపు మధ్యాహ్నానికి ఇంకా నాన్ వెజ్ పండగ అనమాట మా ఇంట్లో చాలా రోజుల తర్వాత. గ్లాస్తో తీసుకుందాం, పప్పు రవ్వ కొలుచుకుందామని ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను. మినపప్పు ఇంతే. మామూలుగా అయితే ఇంతకుముందు దీని నిండా వేస్తుంటే ఒక 2 రోజులు వస్తుండే పిండి, ఇడ్లీ పిండి. ఈ మధ్య అలా చేయట్లేదు అనమాట. ఓన్లీ 1 డేకే నానబెట్టుకుంటున్నాను. ఇడ్లీ అయినా దోశ అయినా ఒక్క రోజుకే చేస్తున్నాను అనమాట. తినకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అని చెప్తున్నారు కదా, మనకు తెలిసినప్పుడన్నా పాటించాలి. దానికోసము ఇంకా చేంజ్ చేశాను అనమాట. సరుకులు అయితే కొంచెంగానే ఉన్నాయి చూడండి, నిండుకున్నాయన్నీ. ఈరోజు సాయంత్రం వెళ్ళి తెచ్చుకోవాలి. నేను మధ్యాహ్నం వెళ్దామంటే మా ఆయన వద్దు, పిల్లలు సాయంత్రం వచ్చిన తర్వాత అందరం వెళ్దాము అని చెప్పేశాడు. సాయంత్రం అయితే పిల్లల్ని తీసుకొని వెళ్దామన్నారు. ఇంకా మా ఆయన ఈరోజు డ్యూటీకి ఏం పోలేదు, 3 డేస్ లీవ్ పెట్టుకున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళాడు ప్రజెంట్ పని మీద. మినపప్పుతో పాటు నేను రవ్వ కూడా నానబెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే బాగా నానుతుంది అనమాట, ఇడ్లీలు బాగా వస్తాయి. ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను దాంతో 3 ఇలా ఎంతవరకు తీసుకున్నాను అంతవరకు కరెక్ట్. అంతే, ఇది రేపు ఒక్క పూటకు సరిపోతుంది. కడిగి ఇది రవ్వ నానబెట్టేసి మినపప్పు నానబెట్టేస్తాను. వంట ఎలుపు కొద్దిసేపు నానుతుంది. తర్వాత దీన్ని ఇంకా పొట్టు కూడా ఇప్పుడే కడిగి పెట్టేస్తాను. కొద్దిసేపు నానిన తర్వాత అన్నం అయ్యి సామాన్లు కడిగేసరికి ఒక అరగంట టైం పడుతుంది. అలా పొట్టు నానిపోతుంది బాగా. కడిగి పెట్టేస్తే సాయంత్రం ఓన్లీ మిక్సీ పట్టుకునేది ఒకటే ఉంటుంది. ఇంకా టైం ఉన్నప్పుడే కడిగి పెట్టుకుంటే మనకు కూడా టైం సేవ్ అవుతుంది. నీళ్ళు అయితే పట్టి పెట్టేస్తాను. దీనికి రవ్వ కూడా పెట్టేద్దాం.
రవ్వ కూడా ఇలా నానబెట్టుకుంటే బాగా ఇడ్లీలు అనేది సాఫ్ట్గా బాగా వస్తాయి, ఎంత నానితే అంత బాగా వస్తాయి అన్నమాట. రవ్వ అనేది ఒకటేసారి ఇంకా సాయంత్రం కడిగేస్తాను, నానబెట్టి పెట్టేస్తాను. ఇప్పుడు అన్నం కూడా ఉడకబట్టేసింది చూడండి. అప్పుడే బియ్యం నానబెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది అన్నం అనేది, ఒక 15 నిమిషాల్లో అవుతుంది. బియ్యం నానబెట్టుకుంటే అన్నం కూడా పొడి పొడిగా బాగుంటుంది అనమాట. సాయంత్రం వరకున్నా కూడా అన్నం ఆరిపోదు. కొంచెం అయినా సరే, దండి అయినా సరే కొద్దిసేపు నానబెట్టేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ కడిగేద్దాం ఫస్ట్, తర్వాత కసులు కొట్టేస్తా. ఇడ్లీ రవ్వ ఇంకొక 2 సార్లకు వస్తుంది. చూసి తక్కువ తెచ్చుకుంటా ఈసారి. మధ్య తక్కువైందిలేండి ఇడ్లీలు చేయడము, దోశ కూడా తక్కువైంది. కూరగాయలు అవి ఎక్కువ తెచ్చుకుంటున్నాం అనమాట, అవి ఎక్కువ తింటున్నాము. ఇవ్వండి అన్నం ఉడుకుతుండగానే సామాన్లన్నీ కడిగేసాను. ఇవన్నీ నీట్గా సర్ది పెట్టేస్తా. అన్నం ఉడికితే ఉంచేస్తా, కసు కొట్టేసి చిత్రాన్నం తాలింపు పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి ఇంక ఇచ్చేస్తే పని అయిపోతుంది. ఇంకా సాయంత్రం వరకు నో పని. ఇది ఒక్కరోజు అబ్బా వంట మాత్రం కొంచెం చిన్న వంట అయిపోయింది. అంటే ఏం లేదు, ఒక రకమే కాబట్టి. లేదంటే రోజు పప్పు రసము ఏదైనా ఫ్రై కానీ కూర కానీ ఇలా చేయాల్సి వస్తుండే. కాకపోతే పప్పు రోజు చెయ్యను నేను, డే బై డే 2 డేస్కి ఒకసారి ఇలా చేస్తుంటా. ఇవన్నీ సర్దేస్తా ఇప్పుడు. ఇంకా సామాన్లన్నీ సర్ది పెట్టేసి ఒకటేసారి కసు అయితే కొట్టేస్తున్నాను. ఇంకా అన్ని రూములు కొట్టేస్తున్నాను. సాయంత్రం మళ్ళీ ఇంకోసారి కసు అనేది ఊడ్చాలన్నమాట. ఉదయం ఒకసారి, ఇలా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఒకసారి, ఇంకా సాయంత్రం ఒకసారి. ఖచ్చితంగా రోజుకి ఎంత లేదన్నా 2 సార్లు ఈజీగా కొట్టాలి. ఒక్కోసారి ఇలా ఇల్లంతా నీట్గా ఉంటే ఈ టైంలో ఏం కొట్టాను, కానీ ఇంకా ఉదయం సాయంత్రం మాత్రం ఖచ్చితంగా కసు ఊడ్చాల్సిందే. ఇంకా అన్ని రూమ్లన్నీ కసు అంతా ఊడ్చేస్తున్నాను. ఇదంతా ఎత్తేసి ఇంకా లెమన్ రైస్ అయితే కలపాలి. అన్నం కూడా అయ్యింది, అదొకటి కలిపేస్తే పని అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలకు వెళ్ళి లంచ్ బాక్స్ అనేది ఇచ్చి రావాలి. ఈరోజు వంట పని పెద్దగా లేదని చెప్పాను కదా, ఓన్లీ ఇంక అన్నం వండి లెమన్ రైస్ కలుపుతున్నాను. రాత్రి కూడా సింపుల్గా ఉప్మా కానీ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఉదయం రొట్టె చిక్కుడుకాయ చేశాను కదా, కాబట్టి రాత్రి ఉప్మానే ప్లాన్ చేస్తాను. లెమన్ రైస్ అయితే కలిపేశాను. పల్లీలు ఏం వేయలేదు, వేసినా తినరు. ఇంట్లో కూడా అయిపోయాయి. మా పిల్లలకు ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయ ఏం వేసినా అన్నీ తీసేయాలి. వీలైతే వస్తాయంటే జీలకర్రలు కూడా తీసేయంటారు. ఏం ఉండకూడదు, ప్లెయిన్గా ఉండాలి. ఇంకా జ్యూస్ కూడా చేసేసాను. ఇక్కడ దీన్ని ఫిల్టర్ చేయాలన్నమాట. జ్యూస్ వచ్చేసి లెమన్ వేసి జ్యూస్ కొంచెం వేస్తా, లెమన్ పుల్ల పుల్లగా స్వీట్గా బాగుంటుందని. ఇంకా మినపప్పు కూడా కడిగి పెట్టాను. ఇదిగోండి, పూర్తి బయటికి అయితే ఏం కడగను, కొంచెం తొక్క ఉన్నా ఏం కాదనేసి అంతా కలపలేదు. లెమన్ రైస్ వచ్చేసి ఇంకా ఉంది. ఇంక జ్యూస్ ఫిల్టర్ చేసి ఎవరి బాక్స్లో వాళ్ళకి పోసి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేయాలి. కసులు కూడా కొట్టడం అయిపోయింది. లంచ్ బాక్స్ ఒకటి పెట్టి ఇచ్చి రావాలి. ఇంకా జ్యూస్ అంతా ఫిల్టర్ చేసేసి ఇలా ఎవరి వాళ్ళకు డబ్బాలలో అయితే వేసేసాను జ్యూస్. ఇంకా బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను అనమాట, పెట్టేశాను. ఇంకొక గిన్నె అనేది ఈరోజు ఖాళీగా ఉంది, ఇంకా అలానే పెట్టేశాను. ఇంకొక దాంట్లో చిన్నోడికి పెద్దోడికి మాత్రం లెమన్ రైసే పెట్టేశాను. పాపకు కొంచెం లెమన్ రైస్ పెట్టి కొంచెం చిక్కుడుకాయ కూర కలిపి అన్నం అయితే పెట్టాను. తను ముందే అడిగిందనమాట, నాకు ఇలానే పెట్టు మమ్మీ అని చెప్పేసి. ఇంకా ఎవరు జ్యూస్ వాళ్ళకి వేసేసి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి రావాలి. బ్లాగ్ అయితే ఇంత టెన్ చేసేస్తున్నాను.